దైవభక్తి సర్వమానవాళి సౌభ్రాతృత్వానికి దోహదం అవుతాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. స్థానిక స్వర్ణాల చెరువులో ఏర్పాటు చేసిన ఘాట్కు మరింత పవిత్రత చేకూరేలా రాతి గణనాథుని ప్రతిమను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. నెల్లూరు నగరంలోని నిమజ్జన విగ్రహాల సామూహిక శోభాయాత్రను పురస్కరించుకుని వారణాసి నుంచి తరలివచ్చిన వైదికులు స్వర్ణాల చెరువుకు జలహారతి సమర్పించారు. 2038 నాటికి భారతదేశం ప్రపంచంలో రెండో ఆర్థిక శక్తివంతమైన దేశంగా ఉద్భవించనుందని వెంకయ్యనాయుడు తెలిపారు. జలహారతి శాశ్వత విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు ఆనందాన్నిచ్చిందని పేర్కొన్నారు. నిర్వాహకులను పేరు పేరున అభినందించారు. మానవాళి మనుగడలో ఎదురయ్యే విఘ్నాలను తొలగించే వినాయకుడిని పూజించడం మంచి పరిణామంగా అభివర్ణించారు. మనం ఈరోజు నెల్లూరులో విక్రమసింహపురిలో స్వర్ణాల చెరువు దగ్గర ఈ ఘాట్ ఏతుందో ఏర్పాటు చేసుకోవడం, ఇక్కడ ఒక శాశ్వత వినాయక స్వామి యొక్క రాతి విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం, నేను ఒకటే చెప్పదలుచుకుంది, ఈ గణేష్ పూజ మనం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సిన ఉత్సవం. మన మానవాళి యొక్క అభివృద్ధిలో వస్తున్న ఆటంకాలు అవుతున్నాయో ఆటంకాలు తొలగించమని ఆయన గణనాథుడు కాబట్టి ఆయన ప్రార్థించుకుంటూ, సర్వమానవ సౌభ్రాతృత్వమే మన యొక్క హిందూ ధర్మం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. భారతదేశం ప్రపంచంలో శక్తివంతమైన దేశంగా మళ్ళీ అవతరిస్తూ ఉంది. మనం రాబోయే రోజుల్లోనే మొన్నటి వరకు 5వ స్థానంలో ఉన్నాం, 4వ స్థానానికి చేరుకున్నాం. కొద్ది రోజుల్లోనే 3వ స్థానం